అమెరికా భయపడటం ప్రారంభించింది. జోర్డాన్‌లో జరిగిన దాడి తర్వాత భయం ప్రారంభమైంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలతో ఇప్పటిదాకా ఇరాన్ మీద ఎన్ని సార్లు దాడులు చేసినా, ఇరాను సెల్ఫ్ డిఫెన్స్ కోసం దాక్కోవాల్సొచ్చింది తప్పించి ఎదురు దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనలు అత్యంత పరిమితం. అట్లాంటిది అమెరికాకి సంబంధించిన స్థావరాల మీద ఇరాన్ దాడులు వైఫల్యం అవుతూనే వచ్చింది. కానీ మొట్టమొదటిసారి జోర్డాన్‌లో పెను విధ్వంసమే జరిగింది. పెద్ద దెబ్బతిన్నది అమెరికా. ఎంతమంది చనిపోయారో స్పష్టతనివ్వట్లేదు గానీ, పెద్ద సంఖ్యలో చనిపోయారన్నటువంటిది లెక్క తెలుస్తోంది. అయితే దీనికి కారణమైనయి ఏంటి అంటే, లాంగ్ రేంజ్ మిస్సైల్సు. ఇప్పుడు ఆ జోర్డాన్‌ని టచ్ చేసినా రేపు ఇజ్రాయెల్‌ని టచ్ చేయొచ్చు, ఎల్లుండి అమెరికాను కూడా టచ్ చేయొచ్చు అన్నది అమెరికన్ అఫీషియల్స్ భయపడుతున్నారు. చైనా, రష్యా ఏదో పరోక్షంగా సహకరించినయి కాదు, ప్రత్యక్షంగానే ఇరాన్‌కి సహకరించాయి. మనకు కూడా తెలియకుండా ఆహ్, ఏదైతే అత్యంత పవర్‌ఫుల్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్, హై స్పీడ్ మిస్సైల్స్ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నాయి అన్నటువంటి జోర్డాన్ మీద దాడి తర్వాత తేల్చింది. ఉన్నత అధికారులు ప్రభుత్వానికి నివేదించారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను బట్టి తెలుస్తుంది, వార్తను బట్టి.